హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఈ కాంటెంట్కి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ, అందులో మీరు దాన్ని యాక్వైర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు నోట్స్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వీఆర్ సీయింగ్ సిప్రీ ఇయర్ బుక్ 2025. ఏంటి సిప్రీ ఇయర్ బుక్. సిప్రీ అంటే మనందరికీ కాంపిటేటివ్ ఫీల్డ్ తెలిసిందే. స్టాక్ హోమ్స్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక సంస్థ అన్నట్లుగా ఇంటర్నేషనల్ వైడ్గా స్టాక్ హోమ్ బేస్డ్. స్టాక్ హోమ్ ఎక్కడ ఉంది? స్వీడన్లో ఉంది. అక్కడి నుంచి ఇది పీస్ అంటే ప్రపంచ శాంతి రక్షణకి ఇది దోహదపడుతుంది. ఇట్ కాంట్రిబ్యూట్స్ ఫర్ పీస్ వరల్డ్ వైడ్, ఓకేనా? సో దీనికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ ఆస్పెక్ట్లో ఏ దేశాల దగ్గర అమ్యునిషన్స్ కానీ, ఆర్మెంట్స్ కానీ, మిజైల్స్ కానీ ఎవరి దగ్గర ఎంత కేపబిలిటీ ఉంది, వీటి గురించిన ఇన్ఫర్మేషన్ని ప్రపంచ దేశాలకు తెలిపే ఒక ప్రపంచ సంస్థ అన్నట్టుగా, ఓకేనా? ఎస్, దీని గురించి ఈరోజు ఇది మనకి ఎందుకు వచ్చిందంటే ఒక ఫేమస్ ఒక మైల్ స్టోనిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు, న్యూక్లియర్ ఆర్మ్స్ని కలిగి ఉంది, కానీ చైనా కంటే చాలా తక్కువ ఉంది. అర్థమవుతుందా మీకు? పాకిస్తాన్ కంటే ఇండియా ఎక్కువ ఉంది. అదే చైనాతో పోల్చుకుంటే నెగ్లిజిబుల్ అంట, చాలా తక్కువ అంట. అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో సరే, ఎలా సార్ దీని మీద క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఉందో యాజ్ ఇట్ ఈస్, నో మోర్ చేంజ్, అసలు ఎలాంటి చేంజ్ లేకుండా క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఇలానే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేస్ అమిడ్ వీకెండ్ ఆర్మ్స్ కంట్రోల్. సో ప్రపంచం ఎలా ఉంది అంటే అందరి దగ్గర అణ్వాయుధాలు, ఆయుధ సంపత్తి పెరుగుతున్నాయి, కానీ వాటి వాడకం మాత్రం చాలా బలహీనంగా ఉందని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఎస్, ఇది సిప్రీ గురించి అండి. సిప్రీ అనేది మనకి 1966లో, ఎప్పుడు 1966లో ఏర్పడడం జరిగింది. ఇక్కడ స్వీడన్లో స్టాక్హోమ్స్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఓకేనా? ఇది ఇచ్చిన రిపోర్ట్ ఇదండి. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్కువ కన్ఫ్యూజన్ కాకండి. ఇక్కడ ఉన్న వాల్యూస్ని గుర్తుపట్టడానికి మాత్రం డూ నాట్ ట్రై ఫర్ ఇట్, ఓకేనా? ఎస్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దిస్, ఓకే? సో ఇక్కడ చూడండి, మిలిటరీ స్టాక్ పైల్స్ ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి. డిప్లాయిడ్ వార్ హెడ్స్, స్టోర్డ్ వార్ హెడ్స్, టోటల్ వార్ హెడ్స్. సో డిప్లాయిడ్ అంటే ఎన్నింటిని మనం ఇప్పుడు ప్రజెంట్గా వాడుతున్నాం. డిప్లాయిడ్ ఎన్నింటిని మనం అమల్లో పెట్టినాం, ఎన్ని మన దగ్గర స్టోర్ ఉన్నాయి, దాని అంతే. ఇంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు. యూఎస్ చూడండి, యూఎస్ దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి? 3700. రష్యా చూడండి, టోటల్ ఎంత ఉన్నాయి? 4301. ఎవరు ముందున్నారు? అబ్సొల్యూట్లీ రష్యానే కదా. రష్యా దగ్గర ఎక్కువనే, తర్వాత యూఎస్ఏ, అమెరికా. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో ఎవరు? నెక్స్ట్ బిగ్గర్ వాల్యూ ఎవరి దగ్గర ఉంది? ఎవరి వాళ్ళు? చైనా, ఓకేనా? ఎస్, నెక్స్ట్ ప్లేస్లో చైనా ఉండడం జరిగింది. ఇప్పుడు మన ఇండియా చూడండి, మన ఇండియా ఎక్కడ? 180. పాకిస్తాన్ చూడండి 170. అర్థమవుతుందా? సో ఈ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. టాప్ లిస్ట్లో రష్యా, యూఎస్ఏ అండ్ చైనా. ఇంకా మీకు సింపుల్ గుర్తుందంటే రష్యాలో ఆర్ అనుకోండి, అమెరికాలో ఏ అనుకోండి, చైనాలో సి అనుకోండి. సో సంథింగ్ ఏదో ఒకట్లా మీరు పెట్టేసుకోండి, ఓకేనా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇలానే క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? సో ఇండియా దగ్గర అన్ని 180, ఎంత? పాకిస్తాన్ కంటే 10 ఎక్కువనే. సో ఈ నెంబర్స్ని డూ నాట్ ట్రై బై హార్ట్ దీస్ నెంబర్స్, ఓకే? జస్ట్ టు గెట్ ఏది పెద్దగా ఉంది, ఏది ఎక్కువ ఉంది, అంతకుమించి ఇంకేం అవసరం లేదండి, ఓకే? ఎస్, దీనికి సంబంధించిన ఇప్పుడు నేను ఇక్కడ ఈ టేబుల్ గురించి మాట్లాడిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అర్థమవుతుందా? సో ద స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో చెప్పాను కదా, మన పీడిఎఫ్స్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్లో మీకు ఉంటాయి. యూ కెన్ అక్వైర్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ, ఓకే? సో మన నెక్స్ట్ కరెంట్ అఫైర్, బాన్ కన్వెన్షన్. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే నేను ఇక్కడ బాన్ సమ్మిట్ అని మాట్లాడడం జరిగింది. అసలు బాన్ సమ్మిట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఏంటి, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇది ప్రతి ఎగ్జామ్స్లో ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ మనం చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో బిగినర్స్ అయినా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినా ఒకసారి ఇది వినండి. 1992లో మనకి ఎర్త్ సమ్మిట్, దీన్ని మనం తెలుగులో ఏమంటున్నాం? ధరిత్రి సదస్సు. ఏం సదస్సు? ధరిత్రి సదస్సు. ఎక్కడ జరిగింది? రియో డి జనీరో. ఎక్కడ ఉంది? బ్రెజిల్ క్యాపిటల్ అనగా ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏం మాట్లాడడం జరిగిందంటే బయోసేఫ్టీ గురించి కానీ, బయోడైవర్సిటీ గురించి కానీ, క్లైమేట్ చేంజెస్ గురించి కానీ ప్రపంచ దేశాల మొత్తం ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ పుట్టిన ఒక కన్వెన్షన్, ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. ఈ సంస్థ ఎప్పుడు? 1992 ఎర్త్ సమ్మిట్లో ఏర్పడడం జరిగింది.
దీని యొక్క సెక్రటేరియట్ 1995లో ఈ బాండ్లో ఏర్పడ్డం మనం చూడొచ్చు. ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కాప్ సదస్సులు, కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్, మళ్ళీ పార్టీస్ అంటే ఏమో అనుకోకండి, ప్రపంచ దేశాలని మనం పార్టీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ కాప్ సదస్సుల్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కాప్ సదస్సులో మనకు చాలా ఫేమస్ అయింది క్యోటో ప్రోటోకాల్ అని, లేదంటే ప్యారిస్ ఒప్పందం అని, వెరీ రీసెంట్గా షర్మెల్ షేక్లో కానీ, దుబాయ్లో జరిగింది కానీ, అజర్బైజాన్ బాకులో జరిగిన సమ్మిట్స్ కానీ, అదే ఇండియాలో చూసుకుంటే ఢిల్లీలో జరిగిన కాప్ కానీ, ఇవన్నీ మనకి చాలా వరకు మైల్ స్టోన్స్గా మిగలడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇది ఏం మాట్లాడుతుందంటే బాన్ అనేది ఎస్పెషల్లీ ఫర్ వాతావరణ మార్పులు, క్లైమేటికల్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నది. ఓకేనా? సో ఎప్పుడు జరిగింది? జూన్ 16 జరిగింది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ జూన్ మంత్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో జరిగింది. ఇది వాతావరణ ఒప్పందాలకు సంబంధించి COP29లో మనం ఏమేమి మాట్లాడినామో వాటన్నిటి సంబంధించిన ఎజెండా నిర్ణయించడానికి దాదాపుగా 5,000 మంది డెలిగేట్స్తోని ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ దాదాపుగా 5,000 మంది డెలిగేట్స్ మధ్యలో ఈ సమ్మిట్ జరగడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఇది ఏం మాట్లాడుతుందంటే పేరులోనే ఉంది, క్లైమేట్ చేంజెస్ గురించి మాట్లాడుతుంది. బాన్ సదస్సు 2025 జూన్లో జరిగింది. ఇది ఏం మాట్లాడుతుంది? ఇట్ అడ్రసెస్ అబౌట్ వాట్ క్లైమేట్ చేంజెస్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది ప్రతి సంవత్సరంలో మిడ్ ఇయర్ జరిగిందంట. అంటే ఆ ప్రతి సంవత్సరంలో ఇప్పుడు ఏంటంటే జూన్ అంటే మిడ్డే కదా, ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు. సో ఇంతకుముందు యుఎన్ఎస్ఎస్సి ఎప్పుడు ఏర్పడింది? 1992లో ఏర్పడింది. దీని సెక్రటరీ ఎక్కడ ఉంది? బాన్, జర్మనీలో ఉండడం జరిగింది. దీని సెక్రటరీ ఎప్పుడు? 1995లో ఎస్టాబ్లిష్ అయింది. సో మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, COP29 బాకు అజర్బైజాన్ జరిగింది. COP30 బేలెం బ్రెజిల్లో జరగబోతుంది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకేం మాట్లాడడం జరిగిందంటే 2025 సమావేశం ఒక థీమ్ ఏంటి అంటే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. మళ్ళీ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అంటే ఇంకేమో అనుకోకండి, ఇట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్. ఇది ఎప్పుడు వచ్చిందంటే ప్యారిస్ సదస్సు 2015లో వచ్చింది. ఇది ఏం అడ్రస్ చేస్తుందంటే ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద అడాప్టివ్ కెపాసిటీ, స్ట్రెంగ్థెన్ రెసిలియన్సీ, రెడ్యూస్ వల్నరబిలిటీ టు క్లైమేట్ చేంజ్ వైల్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే సుస్థిర అభివృద్ధికి దోహదం చేసే ప్రతి అంశాన్ని, ఎస్పెషల్లీ ఆన్ క్లైమేట్ చేంజెస్ గురించి ఇది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ థీమ్ని ఇక్కడ మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇక దీన్ని ఖచ్చితంగా మనం మేనేజ్ చేయాలి ఇప్పటి నుంచి అని మాట్లాడుకుందాం. సో ఈ ఒప్పందం యాక్చువల్గా మనకి 2015 ప్యారిస్ సదస్సులో వచ్చింది. కానీ COP28 వెరీ అంటే ఈ అజర్బైజాన్ జరిగే కాప్ కంటే ముందు COP28లో మనం దుబాయ్లో చూసినాం. ఈ COP28లో మాత్రం దీనికి ఆదరణ పొందింది. అంటే యాక్చువల్గా దీన్ని 2015లో తీసుకొచ్చినాం. ఏంటి? గ్లోబల్ గోల్ అని అంటే మళ్ళీ కొత్తగా ఏం అనుకోకండి, క్లైమేట్ చేంజెస్ని అడ్రస్ చేస్తూ తీసుకోవాల్సిన చర్యల గురించి ఇది మాట్లాడుతుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం 2015 ప్యారిస్లో తీసుకొచ్చిన దీనికి చాలా విశిష్టమైన ఆదరణ పొందింది. ఎక్కడ అంటే దుబాయ్లో COP28లో దీనికి అంతవరకు క్రేజ్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మిగతా దేశాలు కానీ, లేదంటే ఈక్వల్ ఉన్న దేశాలు కానీ, ప్రతి దేశానికి ఒక లక్ష్యాలని, ఒక ఎయిమ్స్ని ఇది డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ ఎయిమ్స్ని ఫాలో అవ్వద్దు. అండ్ దీని గురించి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు, అది మొత్తం క్లియర్ అయినాక దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్వైర్మెంట్, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కూడా మనం చూడడం జరిగింది. దాదాపు 5-6 క్వశ్చన్స్ని వరకు మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసాం. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మీకు పేరులో కనబడుతుంది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, IBCA. సో పెద్ద పిల్లులు అంటే ఏంటంటే ఇక్కడ మీకు కనబడట్లేదా? ఇది లయన్, టైగర్, లిపార్డ్, స్నో లిపార్డ్, జాగ్వార్, ప్యూమా, ఇలా మనం చూడొచ్చండి వీటిని. ఓకేనా? సో వీటన్నింటినీ మనం పెద్ద పిల్లులు, బిగ్ క్యాట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఫస్ట్ అసెంబ్లీయర్, దీనికి సంబంధించిన మెంబర్స్ అందరూ ఫస్ట్ అసలు ఇది ఏంటి సార్ అంటే మాట్లాడుకుందాం కాసేపు ఆగండి. సో దీనికి సంబంధించిన ఫస్ట్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ జరిగింది. దీనికి ఎవరు ఎన్వైర్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. IBCA అధ్యక్షుడు కూడా ఈయనే ఎన్నికయ్యారు. ఈ కాంటెక్స్ట్ ఇదండి, సందర్భం కాంటెక్స్ట్ ఇది. ఈ కాంటెక్స్ట్ వల్ల ఇది మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. అర్థమవుతుందా? సో ఏంటి కాంటెక్స్ట్ అంటే IBCA యొక్క ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దానికి ఎవరు హెడ్ అయ్యారు? ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు దానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అండ్ IBCAకి కూడా ఈయన ప్రెసిడెన్సీగా వహించడం జరిగింది. ఇది ఈ కాంటెక్స్ట్లో ఇది వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇది వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ వైజ్గా అసలు IBCA అంటే ఏంటి, NTCA అంటే ఏంటి ఒకసారి చూసుకుంటే మనకి ఈ కరెంట్ అఫైర్ డీటెయిల్ రివ్యూ అయిపోయినట్లుగా. ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది భారతదేశం
2024లో ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించిందంటే ఈ బిగ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ కానీ, లేదా అన్ని దేశాలు కలిపి టెక్నాలజికల్ షేరింగ్ కానీ, వీటి యొక్క మనుగడకి మనం ఏమేమి చేయాలి ప్రతి దాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అందరూ సమిష్టిగా దీని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఇది దీని కాంటెక్స్ట్. అయితే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్రీ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఎప్పుడు ఏర్పడింది? 2005లో ఇది ఏర్పడింది. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏం చేస్తుందంటే పులులను సంరక్షిస్తుంది. ఈ అథారిటీ దీన్ని సమన్వయం చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. అర్థమవుతుందా? కోఆర్డినేట్ చేస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారంటే ఎన్టీసీఏ కోఆర్డినేట్ చేస్తుంది. అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, భూపేంద్ర యాదవ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, వాళ్ళ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. అయితే ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు మనం 1973 దీన్ని చూడడం జరిగింది కదా. సో దీనికి ఎగ్జాక్ట్గా 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఎప్పటికీ 2023 వరకు 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఆ కాంటెస్ట్లో 2024లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి దీని లక్ష్యం ఏంటి? దాదాపు బిగ్ క్యాట్స్ అన్నింటినీ మనం చూసుకోవాలి. చాలా దేశాల్లో ఇప్పుడు మనం వేరే దేశానికి చీతాలని మనం ఇప్పుడు కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టినాం కదా, అలాంటి ప్రాక్టీసెస్ కానీ, లేదంటే మొత్తానికి అయితే వాటి యొక్క డేటా, వాటి బయోడైవర్సిటీ, వాటి యొక్క లివింగ్ హ్యాబిటేట్స్ని, వీటన్నిటిని సంరక్షించడం దీని థీమ్ అన్నట్లుగా. ఓకే, సో ఆ బిగ్ క్యాట్స్ చూసుకుంటే టైగర్, లయన్, చీటా, స్నో లెపర్డ్, జాగ్వర్, ప్యూమా, ఇవి 7గా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో సభ్యత్వం చూసుకుంటే దాదాపుగా ఇప్పటికీ 25 కంట్రీస్ దీంట్లో ఉండడం జరిగింది. అందులో బంగ్లాదేశ్, నైజీరియా, పెరు, ఈక్వెడార్ కూడా ఈసారి దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. యుఎన్ఓలో ఉన్న ఏ దేశాలను సరే దీంట్లో చేరవచ్చు. ఓకేనా? ఎస్. సో ద స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. అండ్ ఈసారి జరిగిన అసెంబ్లీలో ఏమేం కనబడ్డదంటే, ఇది మనకు June 16న జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. సో ఇది బిగ్ క్యాట్ దౌత్యంలో ప్రపంచ మైలురాయిని సూచిస్తుంది. ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్. అంటే ఈ అసెంబ్లీ జరగడం ఇదే ఫస్ట్ టైం కదా, సో వి కాల్ ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ అచీవింగ్ బిగ్ క్యాట్స్ అలియన్స్. ఓకే, సో తర్వాత ఇందులో దాదాపుగా 9 దేశాలు పాల్గొన్నాయి. ఆ దేశాలు ఏంటంటే భూటాన్ పాల్గొంది, కంబోడియా, ఎస్వాటియా, కజకిస్తాన్. సో ఇలా చాలా వరకు దేశాలు దీనిలో పాల్గొన్నాయి. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. 2024 దీన్ని ఎస్టాబ్లిష్ కూడా మనం చేసాం. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఫుల్ డిస్క్రిప్టివ్. ఇక తర్వాత మనం ఒక ఎక్సర్సైజ్ మనం చూడడం జరుగుతుంది. ఎవరెవరి మధ్య? ఇక్కడ మీరు చూడండి, ఎవరెవరి మధ్య? ఇండియా, ఫ్రాన్స్ కనబడుతుందా? ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య చూడండి ఎవరికి ఉంది? మిలిటరీయా, ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా? ఇక్కడ మీకు కనబడుతుంది అంటే మిలిటరీ. ఓకేనా? ఈ మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఎవరెవరు? ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. దీని పేరేంటి? ఇది 8th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ శక్తి. పేరేంటి? ఎక్సర్సైజ్ శక్తి. ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్య ఎక్సర్సైజ్ శక్తిని మనం చూడొచ్చు. ఓకే, సో చూస్తే ఇక్కడ భారతదేశం, ఫ్రాన్స్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం. ఇట్ ఈస్ అ మిలిటరీ. ఇది ఒక మిలిటరీ ఈవెంట్. ఓకేనా? ఒక మిలిటరీ ఈవెంట్. నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, ఇది ఒక మిలిటరీ ఆర్మీ ఈవెంట్. ఎక్సర్సైజ్ శక్తి 8th ఎడిషన్ June 18th నుంచి July 1st వరకు ఫ్రాన్స్లో లా క్యావెలరీ జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. భారత మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య ఇది బయన్యువల్, అంటే ద్వైవార్షిక, అంటే బయన్యువల్, ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరిగే ఈవెంట్ అన్నట్టు. ఓకేనా? ఇది బయన్యువల్ ఎక్సర్సైజ్ అన్నట్టు. దీని లక్ష్యం ఏంటంటే పరస్పరంగా అండ్ మేనేజ్మెంట్ కానీ, లేదు అంటే మిలిటరీ మధ్య కోఆర్డినేషన్ కానీ, వీటికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అన్నట్లుగా ఇది. ఓకేనా? సో ఇది చూసుకుంటే ఇది ఏం చెప్తుంది? ఇది యుఎన్ఓ యొక్క చార్టర్లో ఉన్న 7th చాప్టర్ ప్రకారంగా క్లైమేట్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన ట్రైనింగ్ని సెమీ అర్బన్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయాలనేది దీని లక్ష్యం అంట. సో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది? ఇరు దేశాల మధ్య మిలిటరీ బాండ్స్ని, అంటే మిలిటరీ మధ్య సంబంధాలని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అదేవిధంగా క్లైమేట్ చేంజెస్ని కూడా ఇది అడ్రస్ చేస్తుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూస్తే చాప్టర్ 7లోనే ఇంటర్నేషనల్ పీస్ కానీ, లేదు అంటే సైనికేతర చర్యలకు సంబంధించిన దాని మీద ఉన్న ఆంక్షలు కానీ, దిగ్బంధనాలు కానీ, లేకపోతే వీటన్నిటి గురించి ఇది అధికారం ఇస్తుంది. అండ్ ఫ్రాన్స్, ఇండియా మధ్య జరుగుతున్న ఇతర ఎక్సెస్ ఇంకేమైనా ఉన్నాయంటే ఎక్సెస్ వరుణ, ఇది వరుణ పేరులోనే ఉంది, వాటర్ గురించి అంటే నేవీ. తర్వాత ఎక్సెస్ గరుడ అంటే ఏంటి? ఈగల్ ఫ్లయింగే కదా, సో ఇట్ రిలేటెడ్ టు ఎయిర్ ఫోర్స్. తర్వాత
డిజర్ట్ నైట్. ఈ డిజర్ట్ నైట్ అనేది డిజర్ట్ పేర్లోనే ఉంది, ఎడారి. మరి ఫ్రాన్స్లో ఎడారి ఉందా సార్ అంటే ఫ్రాన్స్లో ఎడారి లేదు, కానీ దాని కిందే ఉన్న యూఏలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, దాని కిందే ఉన్న యూఏలో ఉండడం జరుగుతుంది. ఈ డెజర్ట్ నైట్ అనేది భారత్, ఫ్రాన్స్, యూఏఈ వీటి మధ్యలో మనం చూడొచ్చు. ఓకేనా, ఎస్. ద స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో ద యూనిట్ చాప్టర్ 7 ఆథరైజ్డ్ మిలిటరీ, నాన్ మిలిటరీ యాక్షన్స్, శాంక్షన్స్, బ్లాకేడ్స్, ట్రూప్ డిప్లాయ్మెంట్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ పీస్ ఎన్ఫోర్స్మెంట్. సో వీటన్నిటికీ ఇది సహకారం అందిస్తుంది, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్టేట్ ఆఫ్ హార్మస్. సో చూడండి, మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఇన్ జాగ్రఫీలో స్ట్రైట్స్ అని చాలా వరకు మనం మాట్లాడుకుంటాం. అసలు స్ట్రైట్ అంటే ఏంటి, తెలుగులో దీన్ని జలసంధి అని పిలవడం జరుగుతుంది. స్ట్రైట్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ స్ట్రైట్ గురించి ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది, అండ్ ఇలాంటి స్ట్రైట్స్ ఇంకేమైనా మనకి వార్తల్లో ఉన్నాయా? ఈ ఒక్క కరెంట్ అఫైర్ని మాత్రం నేను మీకు చెప్పను, నేను మీకు చూపిస్తా. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ టెల్లింగ్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్. సో చూడండి, మార్కెట్లో ఇప్పటివరకు ఇలాంటి రియల్ టైం విజన్స్తోని కరెంట్ అఫైర్స్ ఎవ్వరు కూడా డీల్ చేయలేదు. ఇన్ ఏపీ, తెలంగాణ ఇప్పటిదాకా ఎవరు కూడా ఇలా డీల్ చేయలేదు. వీఆర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ టు అడ్రస్ యూ, టు గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ టాపిక్. అర్థమవుతుందా? సో టాపిక్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇక్కడున్న టాపిక్స్ని నేను యాజ్ టీజ్గా చెప్పొచ్చు అండి. ఇక్కడున్న టాపిక్స్ నేను మీకు యాజ్ టీజ్గా చెప్పొచ్చు. బట్ నా ఇంట్రెస్ట్ అది కదా, ఇక్కడ మీకు మ్యాప్ ఇచ్చా 2Dలో కూడా. ఈ మ్యాప్ కూడా అవసరం లేదు. సో నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నా, జస్ట్ కమ్ విత్ మీ. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా ఇండియా. సో ఇదంతా మీరు చూస్తుంది ఇండియా. ఈ ఇండియా అనేది మనకి ఏషియన్ సౌత్ ఏషియాలో లొకేట్ అయి ఉంది. దీనికి వెస్టర్న్గా దీనికి పశ్చిమాన మీరు చూడండి, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఇక్కడ మీకు ఇరాన్ కనబడుతుంది అండ్ అరబ్ పెనిన్సులా కనబడుతుంది. అవునా కాదా? ఎస్. నేను ఇంతకుముందు స్ట్రైట్ జలసంధి మాట్లాడడం జరిగింది. స్ట్రైట్ అంటే ఏం లేదంటే ఇట్ ఈస్ ఏ నారో ప్యాసేజ్, చాలా సన్నగా ఉంటుంది అండ్ కనెక్ట్స్ 2 వాటర్ బాడీస్. సో చూడండి, ఒక నారో ప్యాసేజ్ కనబడుతుంది. దిస్ కనెక్ట్స్ దిస్ వాటర్ బాడీ అండ్ దిస్ వాటర్ బాడీ. వి కాల్ దిస్ వాటర్ బాడీ యాజ్ పర్షియన్ గల్ఫ్. దిస్ వాటర్ బాడీ వి కాల్ ఇట్ ఈస్ అస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకేనా? ఒమన్. ఎందుకు సార్ ఆ పేరుంది? ఇక్కడ ఒమన్ అనే దేశం ఉంది కాబట్టి ఆ పేరుంది. ఇదేంటంటే ఒకప్పుడు మన ఇరాన్ ఏమన్నా పర్షియా అన్నాం, అందుకే దీనికి గల్ఫ్ ఆఫ్ పర్షియా అని పేరు వచ్చింది. ఈ రెండింటిని కలుపుతుంది. అండ్ ఎవరెవరి మధ్య ఉంది? ఇటు ఇరాన్, ఇటు చూసుకుంటే యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనబడుతుందా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనబడుతుంది కదా, అండ్ ఒమన్ కంట్రీ. వీటి మధ్య ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. సార్ ఎందుకు సార్ ఇప్పుడే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అసలు కాంటెక్స్ట్ ఏంటి? సందర్భం ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జారీ చేస్తుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వయలేట్ చేస్తూ ఇరాన్ అనేది ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇరాన్ అసలే ఇది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. అలాంటి కంట్రీ చేతిలో న్యూక్లియర్ టెస్టులు పడితే అప్పుడు వేరే దేశాల సిచ్యువేషన్ ఏంటి, ప్రపంచ శాంతి ఏ సిచ్యువేషన్లో పడబోతుంది అనే కాంటెక్స్ట్లో పక్కనే ఉన్న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ని ప్రారంభించింది. ఏంటి? న్యూక్లియర్ టెస్టులు ఎక్కడెక్కడ ఉంటే వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి. అదేవిధంగా యూఎస్ఏ కూడా తన ఆర్మీని ఇరాన్ మీద డిప్లాయ్ చేసింది. ఈ కాంటెక్స్ట్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మీరు చూడండి, మీ ఇక్కడ కొన్ని ఐలాండ్స్ కనబడుతున్నాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కొన్ని ఐలాండ్స్ కనబడుతున్నాయా? సో చూడండి, ఐలాండ్స్ కనబడుతున్నాయి కదా. సో దిస్ ఇస్ హార్మోస్ ఐలాండ్. ఇలాంటి ఐలాండ్స్లో తమ యొక్క ఆర్మీని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇలా ప్రతి ఈ ప్లేస్లలో వాళ్ళ ఒక ఆర్మీని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఇది ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. అర్థమవుతుందా? ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకి ఇది న్యూస్లోకి వచ్చింది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ కాంటెక్స్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, మీరే జడ్జ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న యాసిస్ పాయింట్ని చదవడం బాగుందా, లేదా రియల్ టైంకి తీసుకెళ్ళి దాన్ని చూపించి దాన్ని అడ్రస్ చేస్తే బాగుందా? సో అది నేను మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఓకేనా? సో టోటల్ స్క్రిప్ట్ అండి ఇది. ఇరాన్ ఉత్తర తీరంలో, యుఏఈ దక్షిణ తీరంలో దీన్ని మనం చూడొచ్చంట. ఒమన్ గల్ఫ్ జలసంధికి తూర్పున ఉంది. ఇవన్నీ ఇంతకుముందు కదా మనం చూసింది. సో దీని జాగ్రఫికల్ ఇష్యూస్ని మొత్తం ఇప్పుడు మనం అడ్రస్ చేసింది. సో ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీని లెంత్ అప్రాక్సిమేట్లీ 167 కిలోమీటర్స్ ఉంది అని కూడా ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు. జలసంధి 167 కిలోమీటర్స్ ఉంది అని. దీని వెడల్పు ఉత్తరం వైపు ఇరికంది. ఇవన్నీ మీకు చదవడం కంటే అలా మ్యాప్స్ చూస్తేనే చాలా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇది మా ఇంటెన్షన్. ఓకేనా? ఎస్. ఇక్కడ ఇలాగే ఇంకొన్ని స్టేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వెరీ రీసెంట్గా మనం చూస్తే కెర్చ్ జలసంధి. ఓకేనా? ఈ కెర్చ్ జలసంధి మనం ఎక్కడెక్కడ చూడొచ్చు? యుక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో మనం ఈ కెర్చ్ జలసంధిని చూడొచ్చు. అలాగే మలక్కా జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, దీన్ని మనం ఎక్కడ? మలేషియా ఇండోనేషియాల మధ్యలో మనం చూడొచ్చు. అలాగే
మాజిలాన్ జలసంధి, ద స్ట్రైట్ ఆఫ్ మాజిలాన్. దీన్ని మనం ఇక్కడ సౌత్ అమెరికా కాంటినెంట్లో చిలీ దేశంలో చూడొచ్చు. ఇదే విధంగా మాజిలాన్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మాజిలాన్, దీన్ని మనం ఎక్కడ చూడొచ్చు? దీన్ని మాజిలాన్ వచ్చింది కదండి. సో జిబ్రాల్టర్ జలసంధి, ఈ జిబ్రాల్టర్ జలసంధి మనం ఎక్కడ చూడొచ్చు? దీన్ని మనం స్పెయిన్ అండ్ మొరాకోల మధ్యలో చూడొచ్చు. ఇది ఎవరికి ఇంపార్టెంట్? ఎవరికైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో వరల్డ్ జాగ్రఫీ టాపిక్స్ ఉంటుందో, లేదా సెంట్రల్లో కూడా వరల్డ్ జాగ్రఫీ టాపిక్స్ ఉంటుందో వాళ్ళకి ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఓకే, ఎస్. నెక్స్ట్ ద స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో నెక్స్ట్ ఈరోజు మనకి శారదా రివర్ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. సో శారదా రివర్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఎస్, ఇలా ఈ రేంజ్లో మీరు శారదా రివర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, ఇక్కడ నుంచి మీకు అనదర్ రివర్ మీకు కనబడుతుంది. ఎస్, ఈ రెండు రివర్ కలిసిన తర్వాత వీటిని మనం గగ్రా అని పిలవడం జరుగుతుంది. సో ఇది కాంటెక్స్ట్. ఇలాంటి వాటికి ఇలాంటి మ్యాప్ పాయింట్స్ని వాడండి. ఓకేనా? ఎస్, ఈరోజు శారదా రివర్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, వెరీ రీసెంట్గా కొంతమంది యూత్ ఇందులో స్విమ్మింగ్ అనేది చనిపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇది మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. సో లైమ్లైట్లోకి వచ్చింది కాబట్టి అది ఎలాంటి ఎగ్జామ్ అయినా ఇలాంటి ప్రాక్టీస్ మనకు ఉంది. సో చూడండి, ఇది దేని యొక్క ఉపనది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గగ్రా యొక్క ఉపనది. ఆ గగ్రా దేనికి ఉపనది? గంగాకు ఉపనది. అంటే గంగా యొక్క బేసిన్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ గంగా బేసిన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ శారదా రివర్. ఓకేనా? ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది గంగా రివర్. ఈ గంగా రివర్కి గగ్రా అనేది ఒక ఉపనది ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తుంది ఏ నది? ఇది శారదా నది. దీన్ని మనం శారదా అంటున్నాం, లేదా కాళీ అంటున్నాం, లేదా మహాకాళీ రివర్ అంటున్నాం. ఓకేనా? ఈ పక్కన ఉన్నది ఏంటి? సరయు నది. ఓకేనా? ఎస్, మనం చూడొచ్చు ఇలా. సో ఇప్పుడు మనం శారదా రివర్ నుంచి చూస్తున్నాం. జాగ్రఫికల్ లొకేషన్స్ పరంగా ఈ శారదా రివర్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఎస్, దీన్ని మనం ఏంటి? కాళీ లేదా మహాకాళి అని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ మీరు జస్ట్ మీ కళ్ళని మాత్రమే వాడండి. ఇదేంటి? ఇది ఉత్తరాఖండ్ స్టేట్. ఇదేంటి? నేపాల్. కనబడుతుందా? నేపాల్. సో దిస్ రివర్ సెగ్రిగేట్స్ హౌ మెనీ కంట్రీస్? ఇది ఎన్ని కంట్రీస్ని విడదీస్తుంది? ఒకటి నేపాల్ని విడదీస్తుంది, ఇంకోటి ఇండియాని విడదీస్తుంది. అవునా కాదా? సో డైరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇలాంటి స్టేట్మెంట్సే మనకి ఇంతకుముందు గ్రూప్ 4లో మనం చూసాం. గ్రూప్ 4లో మనకి ఏ నది గురించి అడగడం జరిగింది? సోన్ రివర్ గురించి డైరెక్ట్గా అడగడం మనం చూడొచ్చు. డైరెక్ట్ ప్రాక్టీస్ మనం చూసాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంకా దీని గురించి చూస్తే, ఇదేంటి? భారతదేశం మరియు పశ్చిమ నేపాల్ల మధ్య ఉన్న ఒక నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాన కాళీ నదిగా ప్రవహిస్తుంది. నందాదేవి మాసిఫ్ యొక్క తూర్పు వాళ్ళలో గ్రేట్ హిమాలయస్లో ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి? ఇదంతా నందాదేవి హ్యూసే కదా. సో ఈ నందాదేవి హ్యూస్లో కూడా ఇది లొకేట్ అయి ఉంది అని ఆ స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఈ నది సాధారణంగా నైరుతి దిశలో ప్రవహిస్తూ ఇక్కడ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం మరియు నేపాల్ మధ్యలో చూస్తుంది. సో చూడండి, ఇది మీకు ఇలా మీకు ఇది నైరుతి దిశలో ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే దీన్ని మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని పిలిచినప్పుడు దీన్ని మనం ఏంటి? సౌత్ వెస్ట్ అని పిలుస్తున్నాం కదా. అప్పుడు మనకి ఇది ఇలానే కదా కనబడుతుంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు బట్టి పట్టకండి. డోంట్ గో ఫర్ మగిటప్. జస్ట్ మీ కళ్ళకు మాత్రం ఫీడ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ అండ్ అనాలిసిస్, అంతే సరిపోతుంది. సో తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది పర్వతం నుంచి దిగుతూ బర్మియో మండి అండ్ నేపాల్లో బర్మియో మండి ఇండో గంగా మైదానంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ శారదా బ్యారేజ్పై విస్తరిస్తుంది. ఆ బిందువు నుంచి దీన్ని శారదా నదిగా మనం పిలుస్తున్నాం. సో ఇది మొత్తం దీనికి సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ ఇంగ్లీష్లో కూడా ఉందండి. ఓకేనా? ఎస్. సో దీని మీద మనం ఒక క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే, విచ్ రివర్ ఈజ్ ద నోన్ యాజ్ శారదా రివర్? ఏ రివర్ని మనం విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ శారదా రివర్ అని దేని గురించి చెప్తుంది? శారదా ఇస్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ టు ద మహాకాళి రివర్ ఇన్ ఇండియా. చెప్పాను ఇంతకుముందే, దీన్ని కాళీ లేదా మహాకాళి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత శారదా రివర్ ఆరిజినేట్స్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ఒకసారి మీరే చూడండి. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ఇక్కడే కదా. సో ఇక్కడ అంటే ఇదేంటి? ఉత్తరాఖండ్ స్టేట్ అనే కదా. సో ఉత్తరాఖండ్ అనేది ఆరిజినేట్ అవుతుంది, సరిపోతుంది. ఓకేనా? డన్. సో తర్వాత క్వశ్చన్, ద శారదా రివర్ ఫార్మ్స్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో మళ్ళీ చూడండి, ఏ దేశాల మధ్య? నేపాల్ అండ్ ఇండియా. సో ఇలా మీరు ఒకవేళ మ్యాప్ పాయింటింగ్ తీసుకోకపోతే ఇలా ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్స్తో వస్తే ఇంత ఈజీగా ఉంటుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.